అనగనగా ఈ కథలోని హీరో రోహన్. రోహన్ సరస్సు దగ్గర ఆడుకుంటూ ఉండగా ఇసుకలో మెరుస్తూ ఏదో కనిపిస్తుంది. అది తీసి చూస్తే అందమైన రంగుల తళతళలతో మెరుస్తున్న ఒక అద్భుతమైన గాజుగూడు. రోహన్ గాజుగూడును చూస్తూ ఉండగా అది మెరిసింది. ఒక మృదువైన గొంతు ఒక కోరిక కోరుకో అని చెప్పింది. రోహన్ సంతోషంగా ఒక పెద్ద చాక్లెట్ కేక్ కావాలి అని కోరుకున్నాడు. అది అతని ముందు ప్రత్యక్షమైంది. అబ్బో, ఈ గాజుగూడు అద్భుతంగా ఉంది అనుకోని రోహన్ మరో కోరిక కోరాడు. రైలు ఆటబొమ్మ, చాక్లెట్ బాక్స్, కొత్త సైకిల్. అవి చూసిన రోహన్ ఆశ్చర్యపోతాడు. కొంతసేపటి తరువాత గాజుగూడు మెరుపు తగ్గిపోతుంది. రోహన్ దాన్ని షేక్ చేశాడు, నెమ్మదిగా కొట్టాడు. రోహన్ ఎన్ని కోరికలు కోరినా అది పని చేయలేదు. రోహన్ ఒక చెట్టు కింద దిగులు పడుతూ కూర్చుంటాడు. దగ్గర్లో ఉన్న ఒక తాతయ్య అతన్ని చూసి, ఏమైంది బాబూ, ఎందుకింత బాధగా ఉన్నావు అని అడుగుతాడు. తాతయ్య చిరునవ్వు చిందిస్తూ, నిజమైన మాయాజాలం అంటే పంచుకోవడమే బాబూ. దాన్ని ఇతరుల కోసం ఉపయోగించు, అప్పుడు నిజమైన మాయాజాలం కనిపిస్తుంది అని చెప్పాడు. రోహన్ ఓ చిన్న పిల్లాడు పాత చెప్పులతో నడుస్తుండటం చూసి వెంటనే గాజుగూడును తీసి ఇతనికి కొత్త చెప్పులు రావాలని అని కోరుకున్నాడు. అప్పుడు గాజుగూడు మళ్లీ మెరిసింది. ఇప్పుడు రోహన్ నిజమైన మాయాజాలం అర్థం చేసుకున్నాడు. ఆ ఊరిలో ఆకలితో ఉన్న కుటుంబాలకి భోజనం, చిన్నారుల కోసం పుస్తకాలు, వృద్ధులకి వెచ్చని దుప్పట్లు అడిగాడు. ప్రతిసారి గాజుగూడు మరింత మెరుస్తోంది. ఆహా, గాజుగూడు అంతకు మించి మెరుస్తూ గాలిలోకి ఎగిరింది. ఒక మృదువైన గొంతు, నువ్వు నిజమైన మాయాజాలం నేర్చుకున్నావు అని చెప్పింది. అప్పుడు గాజుగూడు రంగుల కణికలుగా మారిపోయింది. రోహన్ సంతోషంగా చిరునవ్వుతో చూడసాగాడు. గాజుగూడు లేకపోయినా తన హృదయంలో ఉన్న మంచితనం అతనికి అసలైన మాయాజాలాన్ని ఇచ్చింది. మంచితనం పంచుకుంటే ప్రపంచం మరింత అందంగా మారుతుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.